Hi friend, this is Srinivas. We're looking at enterprise job portal, right? సో 3rd March 2023 లోపల సో టీఎస్ ఎంసెట్ అయితే మనకు స్టార్ట్ కావడం జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలో మనం ఒకసారి చూద్దాం. అండ్ ఆల్రెడీ ఫుల్ డీటెయిల్స్ అయితే ఎంసెట్ సంబంధించి అయితే మనం ఆల్రెడీ ముందే ఒక వీడియో చేసినాం. అండ్ అదేవిధంగా ఈ వీడియో కూడా ఏ విధంగా అప్లికేషన్ చేయాలో మనం ఒకసారి చూద్దాం, రైట్? సో ఈ విధంగా మీరు ఎంపీసీ అయి ఉంటేనంటే ఇంజనీరింగ్ మాత్రమే వస్తుంది. అండ్ బైపీసీ డిప్లొమా ఎంబైపీసీ ఈ విధంగా ఉన్న వాళ్ళకైతే సో అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. సో మీది ఎంపీసీ అయితే ఎంపీసీ అండ్ బైపీసీ అయితే బైపీసీ పెట్టవచ్చు. అండ్ అదేవిధంగా మీరు ఒకవేళ రెగ్యులర్ వెళ్తే ఓకే, టీఎస్బిఐ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ రెగ్యులర్. అండ్ ఏపీ వాళ్ళైతే ఏపీ ఒకవేళ చాలామంది ఈ ఏపీ ఎంసెట్ టీఎస్ ఎంసెట్ పడుతుంది కదా, సో ఏపీ వాళ్ళు కూడా టీఎస్ ఎంసెట్ చేస్తారు అండ్ టీఎస్ తెలంగాణ స్టేట్ వాళ్ళు కూడా ఏపీ ఎంసెట్ కూడా అప్లై చేస్తుంటారు. కాబట్టి సో ఇద్దరికైతే అప్లికేషన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఒకేషనల్ కూడా ఉంటారు, అదేవిధంగా డిప్లొమా 10+ ఈ విధంగా ఉంటుంది కదా. సో ఈ విధంగా ఉన్న వాళ్ళకు కూడా మనకైతే అప్లికేషన్ ఇక్కడ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో మీది ఏది ఉంటే సో అదైతే అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ సో ఇక్కడ మీది ఇంటర్ హాల్ టికెట్ లేదా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ రూల్ నెంబర్ ఆర్ హాల్ టికెట్ ఉంటుంది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. సో దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆటోమేటిక్ డిఫాల్ట్గా అది నేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉందో సో అంత డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఎంటర్ చేసి సరిపోతుంది. అండ్ అదేవిధంగా మొబైల్ నెంబర్ అండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి మీది ఏది ఉందో ఆ మెయిల్ ఐడి కొట్టేసి అండ్ మీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉంటే ఎస్ అని, లేకుంటే నో అని పెట్టేసేయాలి. ఎస్ అని పెడితే సదరం సర్టిఫికేట్ అడుగుతుంది, నో అని పెట్టేస్తే ఒకవేళ లేకుంటే. అండ్ మీరు మనం ఇక్కడ పైన ఎంపీసీ బైపీసీ మనం ముందే సెలెక్ట్ చేసుకుంటాం, మీరు ఏ గ్రూప్ అయితే ఆ గ్రూప్ కాబట్టి. సో ఇక్కడ లాస్ట్లో ఇంజనీరింగ్ అండ్ అదే డిఫాల్ట్ అయితే సెట్టింగ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత నెట్ బ్యాంకింగ్, ఎస్బీఐ అదర్ ఈ విధంగా లేదా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఈ విధంగా చూస్ చేసుకోవచ్చు, రైట్? సో మనకు ఫీ వచ్చేసి ఎస్టీ వాళ్ళకైతే 500 ఉంది అండ్ ఓబీసీ జనరల్ వాళ్ళకైతే 900 రూపీస్ అయితే ఉంది ఫర్ ఈచ్ ఇంజనీరింగ్ కానీ అగ్రికల్చర్ కానీ, రైట్? ఈ విధంగా ఉంటుంది. అండ్ ప్రొసీడ్ టు పేమెంట్ కొట్టేసేయాలి. డిక్లరేషన్ ఇక్కడ చేసుకుంటే సరిపోతుంది. రైట్? సో ఇక్కడ మనం అక్కడ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే డెబిట్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, రైట్ ఫ్రెండ్స్? సో మనం డెబిట్ కార్డ్ తీసుకున్నా క్రెడిట్ కార్డ్ తీసుకున్నా మీ దగ్గర ఏముందో అది తీసుకుంటే సరిపోతుంది. అండ్ పేమెంట్ కంప్లీట్ అయినాక ప్రొసీడ్ టు ఫిల్ ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఇచ్చినాం కదా, సో దానికైతే దీనికి సంబంధించిన పేమెంట్ రెఫరెన్స్ ఐడి కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడైతే మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది కదా. సో ఇక్కడ ఆధార్ నంబరు రిమైనింగ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్? సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాం. ఆ తర్వాత మీ బర్త్ స్టేట్ అండ్ డిస్టిక్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫిమేల్ డిఫాల్ట్ వస్తుంది. క్యాస్ట్ ఉంది కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ ఏది ఉందో అది మీరు పెట్టేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు ఎన్సీసీ కానీ లేదా చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ అంటే ఆర్మీ వాళ్ళు ఉంటే ఎస్ అని, కానీ స్పోర్ట్స్ ఏమైనా ఉంటే కూడా స్పోర్ట్స్ పెట్టవచ్చు. అదేవిధంగా ఈ విధంగా చేసుకోవచ్చు. మీరు మైనారిటీ అంటే ముస్లిమ్స్ అయితే మైనారిటీ అని, కాకుంటే నాన్ మైనారిటీ. బిలో 1 lakh మీ క్యాస్ట్ ఎంత ఉందో ఇన్కమ్ ఎంత ఉందో ఎంత పెట్టేసి సరిపోతుంది. అండ్ అకౌంట్ నెంబర్ మీరు ఏది ఉందో అది ఇచ్చేసి సరిపోతుంది. నేమ్ యాజ్ పర్ బ్యాంక్ అకౌంట్ అండ్ నేమ్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ అడ్రస్ హౌస్ నెంబరు విలేజ్ ఈ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఎస్ అని లేదంటే నో అని. అండ్ అదేవిధంగా రూరల్ ఏరియానా అర్బన్ ఏరియానా మీరు ఇంటర్మీడియట్ అయితే ఉంది కదా, ఎంపీసీ బైపీసీ డిఫాల్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటుంది. అండ్ ఇయర్ ఆఫ్ పాస్ 2023 ఇంత అపియర్ ఉన్న వాళ్ళు అయితే అపియర్, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్, ప్రైవేట్ అయితే ప్రైవేట్, కేంద్రీయ విద్యాలయం మీది ఏముందంటే సో అదైతే పెట్టవచ్చు. అండ్ అదేవిధంగా గ్రేడ్ స్కోర్స్ అయితే దీనికైతే సంబంధించి పెట్టాల్సి ఉంది. మీడియం ఇంగ్లీష్ ఆర్ తెలుగు అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగు లేదా ఇంగ్లీష్ అండ్ ఉర్దూ ఉంటుంది. సో మీది ఏ ఇష్టం ఉంటే అది పెట్టవచ్చు. మనమైతే తెలుగు అండ్ ఉర్దూ పెట్టినాం. అండ్ ఎస్ఎస్సి మెట్రికులేషన్ 10th క్లాస్ రూల్ నెంబర్ అండ్ ఎప్పుడు పాస్ అయింది, ఇయర్ ఆఫ్ పాస్. అండ్ ఫస్ట్ టు ఇంటర్మీడియట్ వరకు అయితే ఏ డిస్ట్రిక్ట్లో చదివి ఉంటే సో ఆ డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఏపీ వాళ్ళైతే ఆంధ్ర యూనివర్సిటీ అని, తర్వాత వెంకటేశ్వర యూనివర్సిటీ కానీ ఈ విధంగా పెట్టవచ్చు. అండ్ ఉస్మానియా అయితే ఓయూ అయితే తెలంగాణ పరిధి వాళ్ళకైతే ఇది పెట్టేస్తాం. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ మీకు నియర్ బై ఏవైతే ఉన్నాయో అదైతే పెట్టుకుంటే సరిపోతుంది, రైట్? అండ్ ఫోటో సిగ్నేచర్ డిఫాల్ట్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా చేసి సో సేవ్ కొట్టేసేయాలి మీరు ఒకసారి.
సార్ డీటెయిల్స్ అన్ని క్లారిఫై చూసుకుంటే ఓకే. సో సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేయచ్చు. ఈ విధంగా అయితే ప్రివ్యూ రావడం జరుగుతుంది. ఇంకేమైనా డీటెయిల్స్ చేంజ్ ఉంటే ఇప్పుడైతే చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ తప్పు ఉంటే మోడిఫై చేసుకోవచ్చు లేదా సబ్మిట్ చేస్తే ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫామ్ అయితే మనకి రావడం జరుగుతుంది. ప్రింట్ అప్లికేషన్ ఫామ్ రైట్. ఇంతే ఫ్రెండ్స్, మీకు ఏం డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. మీకు మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.